గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. ఇవాళ పొద్దున్న 8 గంటల నుంచి పగటిలి 2 గంటల దాకా ఇందిరా పార్క్ దగ్గర లొల్లి పంచాయతీ అయింది. రెండు పక్షాల నడమ తోపులాట జరిగింది, కొట్టుకున్నారు, గుద్దుకున్నారు, ఇద్దరు నెత్తులు వరిగినాయి, దెబ్బలు తాకినాయి, దావకాలు కూడా షేరీకాయని ఇంతమంది. మరి ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది? ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక ఉండాలని కొంతమంది, ఉండకూడదని ఇంకింతమంది జరిగిన పంచాయతీ ఇది. అది నెత్తుల వల్ల కాడికి తెచ్చుకున్నారు. మరి అక్కడ ఆ విషయంలో సర్కారు తరఫున ఏం చేస్తే బాగుండే, జేఏసీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇంకేం చేస్తే బాగుండేది, ఎందుకోసం లొల్లి పెట్టున్నారు, దెబ్బలు దాకించుకోవడానికి ఎందుకు వచ్చింది, దీనిపైన మనం మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు, జేఏసీ లీడర్ వెంకరెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. వెంకరెడ్డి గారు, సార్ ఇవాళ మీరు పొద్దుగాల కాడి మందిని తీసుకుని వచ్చారు ఆడికి. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా ఇక్కడ మీరు ఏండ్లకెళ్ళి చూస్తున్నాం, ఇక్కడ మా పిల్లల చదువులకు ఖరాబ్ అవుతున్నాయి, మందిటికెళ్ళి మొత్తం గలీజ్ చేసిపోతున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు అర్థం చేసుకుంటారు, ఇక ఎందుకు వేరే దగ్గర పోయి పెట్టుకొని అని అంటున్నారు వాళ్ళు. మళ్ళీ మీరు ఎందుకోసం అని అంటే పోతున్నారు అనేది ఒక ప్రశ్న గవర్నమెంట్కి వెళ్ళి వస్తుంది. అవును, ఇప్పుడు బుచ్చన్న గారు గత 16 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారు వచ్చి నుంచి నేను 75-76లో సెక్రటేరియట్ దగ్గర, ఇప్పుడు తల్లి విగ్రహం ఉందిగా, తల్లి విగ్రహం దగ్గర మేము ధర్నాలు చేసిన సందర్భం ఉంది మాకు ఉద్యోగస్తులుగా. అటువంటిది చంద్రబాబు వచ్చిన తర్వాత అది కాదు అని చెప్పి, ఇంకా విశాలంగా ఉంటుంది, మీకు మరింత సానుకూలంగా ఉంటుందని చెప్పి ఇందిరా పార్కుకు మళ్లించినటువంటి సందర్భం మీకు తెలుసు. అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగినటువంటిది. 16 సంవత్సరాల నుంచి ఏ తెలంగాణ ఉద్యమం అయితే ఉధృతంగా కొనసాగిందో, ఏళ్ల తరబడి కొనసాగిందో, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ వేదిక మీద నుంచి మాట్లాడినరో, ఆనాడు లేని అభ్యంతరాలు, ఆనాడు లేని వాతావరణ కాలుష్యము, ఆనాడు లేని ఇబ్బందులు, ఈనాడు మన రాష్ట్రం మనకొచ్చిన తర్వాత ఎదుటివాడు మాట్లాడొద్దు అనేటువంటి దాన్ని ఒక ఆసరాగా తీసుకొని గొంతును నలిపేయాలని, ప్రశ్నించే గొంతులు ఉండకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే స్థానికులను, ఎవరు స్థానికులు, ఇవాళ ఎక్కడ పోయినారు స్థానికులు? నిన్న ఒక స్థానిక ఎమ్మెల్సీ పేరెందుకు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పబ్లిక్ని మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. ఇవాళ మాకు నీళ్ళు ఇచ్చినారు వాళ్ళు, అక్కడ ప్రజలు నీళ్లు వాటర్ మాకు 2 గంటలు 3 గంటలు మీరు విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. కావాలని చెప్పి వేరు ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో కానిటువంటి వాళ్ళు కార్పొరేటర్లు, మా దగ్గర అనేక ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు, శ్రీదేవి అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసరు, ఆమె కూడా ఇక్కడ ధర్నా చేయకూడదు అనేటువంటి దాని కింద ఫ్లై కార్డ్ పట్టుకునేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటిది ప్రభుత్వము. అంతేగాని స్థానికులకు ఇబ్బందులు ఉంటే కొన్ని ఉండవచ్చు, దాన్ని పరిష్కరించే పద్ధతి అనేటువంటిది లేదు. మీరు చాలా సందర్భాల్లో మీరు కవర్ చేసినారు బుచ్చన్న గారు. పెద్దగా ఇబ్బంది అనేటువంటిది వచ్చినటువంటి టీఆర్ఎస్ జేఏసీ చేసినటువంటి ఉద్యమంలో మాత్రమే కొంత ట్రాఫిక్ అనేటువంటిది, కానీ మామూలుగా 200-300 మంది ఉద్యోగస్తులు వీళ్ళు వాళ్ళ సమస్యల గురించి గోడు విడిపించుకోవడానికి హైదరాబాద్కు వచ్చి ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి తేవాలనేటువంటి ఒక ప్రజాస్వామిక గొంతును వినిపించడానికి వచ్చేటప్పటికి ఇవాళ దాన్ని నిలిపేసేటువంటి ప్రయత్నము, ఏ గొంతులో నుంచి అయితే ప్రభుత్వం వచ్చిందో, ఏ ప్రశ్నించే గొంతులో అయితే రాష్ట్రం ఏర్పడ్డదో, ఏ ప్రశ్నించే గొంతులో నుంచి ప్రభుత్వం ఏర్పడ్డదో, వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నది ఏంటంటే ఇందిరా పార్క్ దగ్గర ఎవడూ ధర్నా చేయొద్దు అనేటువంటిది విచిత్రంగా కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఉంటుంది జనరల్గా. అంటే అట్లాంటిది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదండి. ఏదైతే ధర్నా చౌక్ ఉందో అక్కడ లోకల్ ప్రజలు దాదాపుగా 2 లక్షల మంది ప్రజలకు ఇబ్బంది ఉన్నది. అక్కడ నల్లకుంట నుంచి పడితే ఇక్కడ ఇందిరా పార్క్ వరకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. హైదరాబాద్ పట్టణం పెరిగింది, జనాభా పెరిగింది, జనాభా దృష్ట్యా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి అక్కడ లోకల్ ప్రజలు వాకింగ్ చేసేటోళ్ళు గత 15 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉందండి. ఇలా కొత్తగా వచ్చిన డిమాండ్ కాదు ఇది. 15 సంవత్సరాల నుంచి అక్కడ వాకింగ్ చేసే ప్రజలు వాకింగ్లకు ఇబ్బంది అవుతుంది, పిల్లగాళ్ళు స్కూళ్ళకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, ధర్నాలు రస్తారోకోలు చేస్తే లారీలు ఆటోలు అన్నీ అడ్డం వచ్చి ఎమర్జెన్సీలో దావఖానాల కోట కంటే కూడా ప్రాబ్లం అవుతూ ఉంది. ఎవరైనా డెలివరీకి ఉన్న వాళ్ళు కూడా మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పి గతంలో నుంచి ఇప్పటి వరకు ఆ డిమాండ్ ఉన్నది. మొన్న హైకోర్టులో పిటిషన్ కూడా వేసారండి. స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో పిటిషన్ వేశారు, ఇక్కడ నుంచి అక్కడ తరలిద్దాం. గతంలో తెలుగుదేశం హయాంలో ఇప్పుడే వెంకరెడ్డి గారు చెప్పారు, ఏమని చెప్పారు వాళ్ళు, తెలుగు తల్లి విగ్రహం ముందు ఏదైతే ఉందో తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి గతంలో చంద్రబాబు గారు మార్చారు. ఎందుకు మార్చారండి చంద్రబాబు గారు? గతంలో 15 సంవత్సరాల కింద తెలుగుదేశం నాయకుడు ఆర్ఆర్టీసీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఎందుకు మార్చారు? పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ అసెంబ్లీ దగ్గర ధర్నాలు రస్తారోకోలు చేస్తే ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఉన్న ఉద్దేశంతో మార్చారు. ఇవాళ ప్రజలకు అనుగుణంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది ఉండొద్దని చెప్పి 2 లక్షల మందికి ప్రజలకు ఇబ్బంది జరిగే ఈ ధర్నా చౌక్ను మార్చాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అది హైకోర్టులో పెండింగ్ ఉంది. అక్కడ పెండింగ్, ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఎక్కడ ఏముందండి నాకు అర్థం కాదు. ప్రజలు వద్దనుకుంటారో హైకోర్టులో కోర్టు వేసారు. ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రతిపక్షాలు విపక్షాలు కలిసి ప్రజల మీద దాడులు చేసి నెత్తిరోల కొట్టిన ఇదేం రాజ్యం అని నాకు అర్థం కాదు.
ఈ రాజ్యంలో ప్రతిపక్షాల పాత్ర ఏందని? దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ప్రతిపక్ష నాయకులు పాత్ర పోషిస్తా ఉన్నారు. ఎవరినైతే పలగొట్టిండ్రు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇలా మేమేమంటున్నా కొంతమంది స్థానికులకు దెబ్బలు తగినాయి. అట్లాంటి స్థానికులకు అక్కడ మేమేమంటాం, ఇవాళ మీరు వాళ్ళ మీద దాడి చేసి స్థానికుల మీద దాడి చేసి మేము ధర్నా చౌక్ ఈయన పెడతామని మీరు అంటే, రేపు పోయి మీరు ధర్నాలు చేస్తే స్థానికులు ఊకుంటారండి? స్థానికులు అక్కడ ఊకుంటారా? ఇవాళ స్థానికుల మీద మీరు దాడి చేసినప్పుడు ప్రజల మీద మీరు దాడి చేశారు విపక్షాలు. వినండి సార్, ఇప్పుడు రేపు వీడియో కెమెరాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా పోలీసులు ఇంటెలిజెన్స్ లో భాగంగా ధర్నాలు రాస్తారోకోలు జరుగుతూ తెలంగాణ ఉద్యమంలో జరిగినప్పుడు కూడా పోలీసులు ప్రజల మధ్య కూర్చున్నారు. కేసీఆర్ సభలో లక్షల మంది వేల మంది టీఆర్ఎస్ జెండా వేసుకొని కూర్చున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. పండు అనవసరమైన వాక్యాలు చేసి ఏదన్నా ఒకటి చేయాలా, ఏదో ఒకటి దుమ్మెత్తిపోయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు చేయడం అంటే ఇదంతా కావాలని చేసినట్రా? 100% ఏం అసలు. ఇంకో మాట బుచ్చన్ గారు, ఒక మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా సూటిగా, నేను మీ ద్వారా వెంకటరెడ్డి అని అడుగుతా ఉన్నా, అసలు ధర్నాలు రాస్తారోకోలు ఎందుకున్నాయండి ఈ రాష్ట్రంలో? రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం, 17,000 కోట్ల రుణమాఫీ చేశాం, ఆర్టీసీ కార్మికులు అడిగితే వారికి జీతభత్యాలు పెంచాం, ఆశా వర్కర్లకు పెంచాం, ఎవరండి ఉద్యోగస్తులకు వారికి జీతభత్యాలు పెంచాం, వీఆర్ఓలకు పెంచాం, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు జీతభత్యాలు పెంచాం. ప్రజలు అడిగినా అడగకున్నా ఉచిత ఎరువుల పంపిణీ మేము చేస్తామంటా ఉన్నాం, 24 గంటల కరెంట్ ఇస్తామంటున్నాం, జర్నలిస్టులకు ప్లాట్లు ఇల్లు ఇస్తామంటున్నాం, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామంటున్నాం. ప్రతి ఒక్కరికి మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా మేము అమల్లోకి తీసుకొచ్చి ఇస్తామంటున్నాం. ఇంకా ధర్నాలు రాస్తారోకోలు ఎక్కడ ఉన్నాయండి? విద్యుత్ ఉద్యోగస్తులకు సార్ గతంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇందిరాబాద్ చౌరస్తాలో ట్యాంక్ బండిలో సార్ రైతులు కరెంట్ అడిగితే కాల్చి చంపారు సార్. అప్పుడు ఒక్క నిమిషం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇందిరా పార్కు నివాసి సురేష్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇన్నొద్దులు లేని ఇబ్బంది, ఇన్నేళ్లుగా లేని కష్టం ఇయ్యాలనే ఎందుకు వచ్చింది మీకు అని జేఏసీలు అంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ ఏరియాలో ఏదైతే దరిదాపు 50,000 మంది నివసిస్తున్నారు. ఒక సైడ్లో దోమలగూడ ఉన్నది, ఒక సైడు బండమైసమ్మ అని ఉన్నది, ఒక సైడు గాంధీనగర్ ఉన్నది, ఇంకో సైడ్ లోవర్ ట్యాంక్ బండ్లు ఎన్నో ఉన్నాయి నివాసులు. అదే కాకుండా దరిదాపు ఒక 15 అపార్ట్మెంట్స్ కాలనీస్ ఉన్నాయి. నా ఒక్క కాలనీలనే 2,500 మంది ఉంటారు. మా పక్కకు ఉన్న ఇండియా బుల్స్ అనే కాలనీలో 1,500 మంది ఉంటారు. ఇట్లా తీసుకుంటే మీరు 50,000 మంది ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్ళే కాకుండా ఈ ధర్నా చౌక్ చేస్తున్నటువంటి రోడ్డు చాలా ఇంపార్టెంట్ లింక్ రోడ్ అండి. నార్త్ సికింద్రాబాద్ నుంచి ఇటు హైదరాబాదు సౌత్ సైడ్ కానివ్వండి, ఈస్ట్ సైడ్ కానివ్వండి, కోటి సైడ్ ఎక్కడ పోవాలన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్ లింక్ రోడ్ అనమాట. దాని మీదగానే స్కూళ్ళకు పిల్లలు పోవడము, ఆఫీసులకు పోవడము, ఇంకా ఎన్నో విషయాలలో. ఆ చుట్టుపక్కల కూడా ఇందిరా పార్కే కాకుండా ఎన్టీఆర్ ప్లే గ్రౌండ్ ఉన్నది, ఇంకో సైడ్ రామకృష్ణ అది మిషన్ ఉన్నది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. స్పోర్ట్స్ ఆడుకోవడానికి యూత్ అంతా దాంట్లో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో వస్తూ ఉంటారు రోజు వేలాది మంది. అదేవిధంగా ఇందిరా పార్కులో చాలా రిటైర్డ్ పీపుల్ ఒక రిలాక్సేషన్కి, ఒక ప్రశాంతతకు వస్తూ ఉంటారు. రామకృష్ణ మఠ్ కూడా అదే విధానంగా నడుస్తూ ఉంది. ఈ అన్నిటికి కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. నేను స్థానికుగా కొన్నిగా మాట్లాడుతూ ఉన్నాను. మాకు 24 గంటలు మొత్తం ఇయర్ మొత్తం కూడా లౌడ్ స్పీకర్తో డిస్టర్బెన్స్ కంపల్సరీగా అందరూ కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నారండి. ఇది సౌండ్ పొల్యూషన్ అయిపోయింది. ఇంకోటి వాతావరణం కలుషితమైంది. వేలాది సంఖ్యల ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి కూడా అందరినీ తీసుకురావడం జరుగుతుంది పార్టిసిపెంట్స్ను. వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు సదుపాయాలన్నీ చేయడం ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి నేచురల్ కాల్స్కి మొత్తం అక్కడనే ఆ ఎన్టీఆర్ గ్రౌండ్స్ను వాడుతున్నారు, రోడ్లను వాడుతారు. కొంతమంది ఇందిరా పార్కులో కూడా పోయి ఆడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతున్నదంటే మొత్తం కలుషితం అవుతుంది. చాలా దరిద్రంగా ఉన్నటువంటి వాస్తవం ఇది. అంటే మేము ఆడ ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ అనుభవం, అది మేము ఎఫెక్టెడ్ ఎక్కువ అనమాట. బయటికి వెళ్ళి వచ్చేటోళ్ళు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళకేం తెలుస్తుందండి? పొద్దున్న సాయంత్రం దాకా ఉంటారు, ధర్నా చేసుకుంటారు, పోతారు. ఇంకోటి ఏంటనంటే ఈ రోజున ఆధునిక యుగంలో మీరు ఎక్కడున్నా కూడా త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది వరల్డ్ మొత్తం పోతుంది ఒక క్షణంలో. అటువంటప్పుడు మీరు ఎక్కడుంటే ఏమండి? మీకు సమస్యలు ముఖ్యమా, లేకపోతే మీకు ఈ ధర్నాలు దేనికోసం చేస్తున్నారనేది ముఖ్యమా? కానీ ధర్నా ప్లేస్ ముఖ్యమా? ప్లేసులు మారుతాయి. ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్ ముందు ఎక్కడ ఉండేనండి? సికింద్రాబాద్ స్టేషన్ పక్కకుండే గాంధీ
దాన్ని ఇప్పుడు పెద్దగా చేసి అక్కడ పద్మారావు నగర్కి మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముషీరాబాద్ జైలును తీసుకుపోయి బయట తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా బస్ డిపోలు మార్చడం జరిగింది. నేను అనేది అంటే ఈ రాజకీయవేత్తలు ఇవాళ ధర్నా చౌక్ ఆక్రమణ అని అంటే ఎవరి మీద ఆక్రమణ చేసినారండి? ఒక రోడ్డు మీద ఆక్రమణ, అదే మనది లెవెల్. ఇంకోటి ఏంటంటే ఇది పాకిస్తాన్ చైనాని ఆక్రమణ చేసినరా? ఒక లోకల్ పీపుల్ ఇన్నోసెంట్ వాళ్ళ మీద ఆక్రమణ చేసి కొట్టడం. ఇప్పుడు నేను కూడా దెబ్బతిన్నానండి పొద్దున. నేను పొద్దున 7:30 నుంచి ఆడనే ఉన్నా. ఏమంటారు? మేము ప్రతిపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, సమాధానం చెప్పండి. ఇందాక వ్యూ చూసారు సార్ అక్కడ. ఆయన చెప్పండి. ఇప్పుడు నాకు ఈ తై మొత్తం సురేష్ రోడ్డు మీద అయిన పంచాయతీ కింద ఏమైంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ. ఏమేమనలే ఆయన రెండు అన్నారు. ఆయన ఒకటి, ఇంత పెద్ద కమ్యూనికేషన్ ప్రపంచంలో నీ మొబైల్ ఫోన్లో మాట్లాడి పంపిస్తే ప్రపంచం అంతా పోతుంది. ఇక ఇందిరా పార్కే కావాలని సూటి పెట్టుకొని కూర్చున్నట్టు ఇంకో తాను చేసుకోవచ్చు కదా. ఒకటండి బిచ్చన్న గారు, చెప్పడానికి అవన్నీ బాగానే ఉన్నాయి. హైదరాబాద్లో వెళ్తే ఇప్పుడు మీ దగ్గర రావాలంటే 1 గంటన్నర పట్టింది. ట్రాఫిక్ జామ్ ఉన్నది, ట్రాఫిక్ ఉన్నది, ఈ రోడ్డు ఇట్లుంటే బాగుండు, అవన్నీ సమస్యలు ఉన్నాయి. వాటి గురించి కాదు, అక్కడున్న సమస్యలు కూడా మేము కాలనీ వాసులకు వ్యతిరేకం కాదు. కాలనీ వాసులకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిష్కరించేటువంటి ఇప్పుడు తలకాయలు వలగొట్టినట్టు సురేష్ రెడ్డి గారు వచ్చి లైవ్ లో నా కాలు గాయమైంది, నాకు రక్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి సురేష్ రెడ్డి గారు శ్రీదేవి పోలీస్ ఆఫీసర్ పోలీసులు ఉంటారండి, మఫ్టీలో ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటారు, అది ఏ ప్రభుత్వంలో ఉంటారు, మఫ్టీలో మీరు ఎక్కడి నుంచి పుట్టినారు, మీ రాష్ట్రం ఎక్కడి నుంచి, మీరు ఎమ్మెల్యే ఎట్లయినారు, ఉద్యమం లేకపోతే గొంతును అణిచివేత ఏ తెలంగాణ ఏ తెలంగాణ సమాజం అణిచివేతను ఆధిపత్యాన్ని సహించదు, దాన్నే మీరు ముందుకు తీసుకెళ్ళి డీజీపీని కలిసినాము, కమిషనర్ కలిసినాము, మీరు అఖిలపక్షంతో చెప్పినాము. మీరు ఇలా సొల్యూషన్ రెడీ లేరు. వాడు ఎవడు మాట్లాడడానికి, వాడు గొంతే ఉంటుంది, వాడికి మాకా చెప్పేది, మేము పాలిస్తున్నాము, పాలించే అధికారం మాకుంది అనేటువంటి మీ నియంత్రణ పద్ధతి లోపల మీరు వెళ్తున్నటువంటి మంచిది కాదు అని మేము పనిచేసినాము, మేము కలిసి పనిచేసినాము, పోరాడినాము. ఇవాళ రాష్ట్రం వచ్చింది, సంతోషం. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ ఉండాలనా ఉండకూడదా లేదా రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. దీనిపైన మరింత లోతుగా మాట్లాడ వెంకరెడ్డి గారు, మీరిద్దరు అంటున్నది ఇంత కాలం మారిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎందుకు ఆడ మొండి పట్టుబడుతున్నారు ఆన్నే అని ఇంకో దగ్గరికి పోవచ్చు కానీ ఒక మాట అన్నారు వీళ్ళు. ఆయన ఇంకో మాట అన్నాడు, పిల్లలు చదువుకోనికి ఇబ్బంది, పెద్ద పెద్ద మైకులు పెట్టి మాట్లాడుతారు, ఇప్పుడు అవసరమా అనేది. ఇప్పుడు వీళ్ళు చూపించిన 4 ప్లేసులు మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నిరుద్యోగ నిరసన ర్యాలీకి పర్మిషన్ అడిగినప్పుడు హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ చేసినటువంటి దాంట్లో చెప్పినటువంటి దాంట్లో 4 ప్లేసులు చూపించారు. శంషాబాద్ అడవులు, మనకాడ గద్కేశ్వర్ అడవులు. శంషాబాద్లో మేము అప్లికేషన్ పెట్టి ఒక ఆయన వెళ్తే పోలీసు వాళ్ళు 4 కిలోమీటర్లు తీసుకెళ్ళి చెట్టును చూపించారు. చెట్టును చూపించి ఈ చెట్టు కింద వేయండి అనేటువంటిది. అసలు ప్రజలు ఉండేటువంటి ప్రాంతంలో నిరసన చెప్తారా? మీరు చూసారో లేదో, నేను చూసిన వచ్చానా వైట్ హౌస్ ముందు ఒక టెంట్ వేసుకొని ఒక్కడే కూర్చుంటాడు గేటు ముందల. ప్రజాస్వామ్యం అంటే అది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి ఏమిటి, ప్రజలు లేని దగ్గర మీరు మాట్లాడుకునేది మీరే వినాలా, ఎవడు వినొద్దు, ఎవరికి తెలియొద్దు అనేటువంటి పద్ధతిలో మీరు తీసుకుపోయి ఫారెస్ట్లో అడవుల్లో మీరు ధర్నాలు చేయండి అని చెప్పేటువంటి సాంప్రదాయం ఇలా ఎందుకు? ఢిల్లీలో జంతర్ మంతర్ లేదా? ఢిల్లీలో జంతర్ మంతర్ కేసీఆర్ గారు మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నేను ధర్నా చేస్తానని చెప్పలేదా? మీకైతే ఒకటి, మాకైతే ఒకటి ఉంటుందా? మేమేమంటాం సార్, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి యొక్క డిమాండ్ ఉందని పక్కన సురేష్ రెడ్డి గారు స్థానికులు వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అక్కడ విద్యార్థులకు ఇబ్బంది అయితే ఉంది, దవాఖానలకు పోవాలంటే ఇబ్బంది అయితే ఉంది. దాదాపుగా 2 లక్షల మందికి సంబంధించిన సమస్య ఇది. నల్లకుంట నుంచి పడితే ఇందిరా పార్క్ వరకు ఇబ్బంది అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇబ్బంది అయితే ఉంది. కొన్ని వందల ట్రాక్టర్లు, లారీలు కొన్ని సమయాల్లో వస్తూ ఉన్నాయి. మేము 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాం, మేము మార్చాలని వారు కోరినది సార్. ఇది 15 సంవత్సరాల నుంచి డిమాండ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం సమితి వచ్చిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చింది కాదు. ఇంకోటి మేము ఇంట్లో మా ప్రమేయం ఏం లేదండి. ప్రజలు కోర్టుకు వెళ్ళారు, కోర్టు నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. కోర్టు డిసైడ్ చేస్తే ప్రభుత్వం ఒబే చేయాలి కదండి. మేమేమంటామంటే చాలా స్పష్టంగా. ఇంకోటి, గతంలో సమైక్య రాష్ట్రంలో అనేక సమస్యలతో ఈ రాష్ట్రం విరజిల్లుతుండే సార్. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సంపన్న వర్గాలకు సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా మా పథకాలను అమలుకి తీసుకొచ్చిరండి. మా వెంకరెడ్డి గారు అన్నట్టు గతంలో జేఏసీ నాయకులు, ఈ తమ్మినేని వీరభద్రం గారు, ఈ కమ్యూనిస్ట్ నేనేమంటున్నా చాలా స్పష్టంగా, అసలు ప్రభుత్వం పైన విమర్శలు, ధర్నాలు, రస్తారోకోలు లేనే లేవు. 90% తగ్గిపోయినాయి. బుచ్చన్న గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ మేము ఇలా అమల్లోకి తీసుకొచ్చినాం. కాబట్టి అసలు గతంలో సార్ విద్యుత్ కార్మికుల ధర్నాలు ఉంటున్నాయి సార్, ఆర్టీసీ కార్మికుల ధర్నాలు ఉంటున్నాయి సార్, రైతుల ధర్నాలు ఉంటున్నాయి సార్, రైతుల కరెంటు గురించి ధర్నాలు ఉంటున్నాయి సార్, విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని ధర్నాలు ఉంటాయి సార్. ఇలా అన్నిటికీ అన్ని పెంచేసినాం. బిల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తాం. అసలు ఎవరు సార్ ధర్నాలు చేసేది? ఎవరు సార్ ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు, తమ్మినేని వీరభద్రం గారు, జేఏసీ నాయకులు, మా వెంకరెడ్డి గారు, వారితో జేఏసీ నాయకులు మీది చట్టపరమైన సంసారం కదా మాది. ఉండని ప్రజలు ఏముంటారు చెప్తారు. సురేష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇజల్లో ఎలక్ట్రానిక్ మీడియా ఉంది సార్. వాట్సాప్ లో ఒక ధర్నా జరిగితే ఫోటో కొడితే ప్రపంచం అంతా ఒక సెకండ్ వెళ్ళిపోతుంది. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఒక్క నిమిషంలో వస్తుంది సార్. అట్లాంటిది ఇందిరా పార్కుల్లో ఉండాలంటే మూర్ఖత్వం. తెలుగుదేశం హయాంలో గతంలో ఎక్కడున్నా సార్ ధర్నా చౌక్? మరి తెలుగు తల్లి విగ్రహం కాడ నుంచి ఇక్కడికి ఎందుకు మార్చారు సార్? అక్కడ ఆ రోజు ప్రజలకు ఇబ్బంది అవుతుంది, నాయకులకు ఇబ్బంది అవుతుంది, సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మార్చారు. ఇవాళ ఇక్కడ 2 లక్షల మంది ఇబ్బంది పడతామని స్వయంగా సురేష్ రెడ్డి గారు వారి కాలికి గాయాలైనవి. ఇవాళ స్థానికంగా దాడి చేసామంటే ఎక్కడ దాడి చేసాం చెప్పండి. మీ పక్కన సురేష్ రెడ్డి గారు అడిగారు, వారి కాలికి గాయం వచ్చింది. ఇలా కుంటుకుంటూ వచ్చింది సార్. కుంటుకుంటూ వచ్చిండు ఆయన. ప్రజల మీద దాడి అదేం లేదు. ప్రభుత్వం అంటే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం అంటే ప్రజా వ్యతిరేక వీరభద్రం గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఇవాళ సంఘటన చూస్తూ ఉంటే సార్, ధర్నాకు ర్యాలీకి వచ్చిన వాళ్ళకు దీని గురించి మాట్లాడి సార్, ఆ పైపులు ఎక్కడి సార్, ఆ రాజు ఎక్కడి సార్? ఆయన చెప్పాలి, ఆయన చెప్పాలి. రోజు మాట్లాడేది, రోజు టీవీలో మాట్లాడే ప్రభుత్వము, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాలు, ధర్నాలు అవసరం లేదని మీరు మాట్లాడేటువంటి దాని చర్చకు నేను రాను. ఆ చర్చకు పెడితే పెట్టండి. మీరు ఏం చేసిందో 62,000 కోట్ల అప్పు ఉన్నది 2 లక్షలు తీసుకొచ్చింది. అది కూడా చెప్పండి, జనాలు చెప్పండి. ఆ చర్చకు నేను రాను. ఒకటి మాత్రం వినండి. ఇవాళ చర్చ ఏంటంటే ప్రశ్నించే గొంతును, అడిగే గొంతును, అనుసారాన్ని లేకపోతే ఎందుకు వస్తారండి? 40 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు ప్రశ్నిస్తారా? 9 గంటల కంటే 9 గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రశ్నిస్తారా? విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఇచ్చేందుకు ప్రశ్నిస్తారా? 17,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రశ్నిస్తారా? లేదా ప్రజలు తర్వాత చెప్తారు. కానీ మీరు ఒక విషయం చూడండి, మీరు పరిపాలనకు వచ్చి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయినాక డీసీపీ సెంట్రల్ హైదరాబాద్ లో మీరు రికార్డు చేయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు ఎమ్మెల్యే కదా తీసుకోండి. రోజుకు 3 చొప్పున ధర్నాలు జరిగాయి లేదా? మీరు అంటున్నారు ప్రజల్లో ఏ సంతృప్తి లేదని మీరు మాట్లాడుతున్నారు కదా. రోజుకు 3 చొప్పున లేకపోతే ఛాలెంజ్ చేస్తాను నేను. మాట్లాడద్దు. ఈ రాష్ట్రం మాది, మేము పాలిస్తామనే పద్ధతిలో మీరు వెళ్తున్నటువంటి మాటలు అన్నారు. ఒకటి ఇందిరా పార్కు దగ్గర ధర్నా కాకుండా వేరే దగ్గర చేసుకోండి అనడం ఒకటి. రెండోది, మీరు ఆన్ని ఎందుకు చేయాలి, ఇంకో దగ్గర చేసుకోవచ్చు కదా అనే 2 మాటలు చెప్తున్నాను మీరు. దీంట్లో ఇంకొక మాట కూడా దీంట్లో వచ్చింది, పబ్లిక్ నుంచి వస్తున్నది, బయట చర్చ అవుతున్నది. ఇందిరా పార్క్ దగ్గరనే కొంచెం గోడ ఎనుక్కో ముందుకో జరుపుకొని ఓ బారికేడ్ పెట్టుకొని పోతే అవన్నీ ఇబ్బంది ఉంటుంది అని ఒక చర్చ కూడా బయట నడుస్తుంది. దానికి ఏమంటారు? వేల మంది ఒకటండి ఆయన ఇప్పుడు అక్కడ ఏదో 100-200 మంది రారు. ఒక్కోసారి అయితే 10,000, 20,000, 30,000 కూడా వస్తారు. వాళ్ళ బండ్లే అసలు ఆ చుట్టుపక్కల ఎంటైర్
మా ఏరియానే కాదు చుట్టుపక్కల అన్ని ఏరియాలు నిండిపోతాయి అన్నమాట. ఆ బండ్లు వదిలిపెట్టండి, వీళ్ళకి అది సరిపోదు. మీరు ఎంత మొత్తం ఎన్టీఆర్ గ్రౌండ్ ఇచ్చినా కూడా మేబీ ఇట్ మే నాట్ బి వెరీ సఫిషియెంట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీరిద్దరు మాట్లాడుతున్నారు మిత్రులు, వారు చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఇది పొలిటికల్ వెండెట్టా ఎక్కువ అనిపిస్తున్నది, సమస్య మీద కాన్సన్ట్రేషన్ తక్కువ అనిపిస్తున్నది. సమస్య ఏమున్నది మన మధ్యలో? ఇప్పుడు ధర్నా చౌక్ అక్కడికే పరిమితమైదాం. ధర్నా చౌక్ అక్కడ ఉండాలన్నా వద్దా? సరే, రేపు ఏ గవర్నమెంటు రూల్ చేసినా కూడా ధర్నా చౌక్ అక్కడ ఉండడం వల్ల అక్కడ ప్రజలకు కష్టమవుతుంది. కాబట్టి అమికబుల్గా అందరు కూర్చొని ఏదైనా చుట్టుపక్కల ఓఆర్ఆర్ పక్కనో ఎక్కడనో అన్ని సదుపాయాలు, టాయిలెట్ సదుపాయాలు, క్యాంటీన్ సదుపాయాలు అన్నీ కల్పించి 1,00,000 మంది 5 లక్షల మంది వచ్చినా కూడా చేసుకునే విధంగా ఒకటి తయారు చేస్తే మన సిటీకే కదండి, ఎవరి కొరకో చేస్తలేం. ఆ విషయాలు ఏదైతే ఇష్యూస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అవన్నీ పక్కకు పెడదాం. మనం ఈ విషయం ఇది ఇప్పుడు లెటస్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అండ్ లెటస్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ను నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ టీజేఏసీ వారిని కూడా, చైర్మన్ కోదండరామ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కాల్ ఫర్ ఏ మీటింగ్ అండ్ యూ ఇన్వాల్వ్ అస్ ఆల్సో లోకల్ పీపుల్. we are the party to it. కోర్టులో ఉంది సార్, ప్రభుత్వానికి సంబంధం లేదు. గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం, గవర్నమెంట్ కూడా ఇది ప్రభుత్వానికి సంబంధం లేదండి. మేము సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుందని కోర్టులో వేసిన అంశం. రేపు కోర్టు తీర్పు వస్తే మార్చమంటే పర్మిషన్ రాలేదా? పర్మిషన్ ఐదుగురికి ఇస్తారండి. మేమేమంటున్నాం బుచ్చన్న గారు, ఇవాళ గతంలో ఉన్నట్టు ధర్నాలు రస్తారో లేవు. నంబర్ 1. నంబర్ 2, ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ అరచేతిలో విజ్ఞానం అయిపోయింది. ఒక్క నిమిషంలో ఎక్కడ చేసిన ఏ మూలన సారేమంటున్నాడు, 30,000 40,000 వస్తారు, వెహికల్స్ వస్తాయి అంటున్నాడు. మీరంటున్నారు ఆ ప్లేస్ సరిపోదు. ఒకవైపు చెప్పుకుంటా అసలు ప్రజల్లో అసంతృప్తి లేదు, ఎవడు ధనాకి రాడు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండాలన్నా ఉండకూడదా? దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా? జీవన్ రెడ్డి గారు, ఇందిరా పార్క్ దగ్గర జరిగిన మొత్తం ఎంటైర్ ఇవాళ ఈ దినమంతా జరిగింది చూస్తే, అంటే ప్రభుత్వాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారని మీరు అంటున్నారు, వాళ్ళు ఏమంటారు కనీసం ఏదైనా ఒక మాటను అడగాలే కదా అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది? చాలా స్పష్టంగా V6 ద్వారా మధ్యాహ్నం నుంచి విజయాలు చూస్తున్నారు సార్. మీరు చూడండి, ఇప్పుడు ర్యాలీకి ధర్నాకు రస్తారకు వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర ఆ విషయానికి టెంట్ల కింద కూర్చోవడానికి వచ్చిన దగ్గరికి వాళ్ళ దగ్గర ఆ రాడ్లు ఎక్కడియండి? మొత్తం CPM కార్యకర్తల దగ్గర ఆ ఎర్ర జెండాలు ఉన్న కార్యకర్తలు చూడండి, మొత్తం రాడ్లు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా దాడులు చేద్దాం, ప్రభుత్వాన్ని బదనాం చేద్దామన్న ఉద్దేశంతో తప్ప అక్కడ రాడ్లు ఎందుకు ఉంటాయండి? చాలా స్పష్టంగా V6 విజువల్లో కనబడుతుంది. స్థానికంగా అక్కడ ఒక ఆయన నెత్తివలిపోయినాడు. ఇక్కడ చర్చలకు వచ్చిన సురేష్ రెడ్డి గారికి కాలు వారు చెప్తా ఉన్నారు, స్వయంగా వారే చెప్తున్నారు, నా కాలు కూడా కొద్దిగా ఇబ్బంది అయింది నాకు ఇవాళ అక్కడ జరిగిన అలజడిలో అని చెప్పారు. చాలా స్పష్టంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతో విపక్షాలు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర తప్ప ఇక్కడ చాలా స్పష్టంగా వారు ఇవాళ స్థానికుల గురించి మాట్లాడడానికి వచ్చారు సార్. వారు చెప్తా ఉన్నారు ఇవాళ గడిచిన 15 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. అట్లాంటి తరుణంలో వారు కోర్టుకు వెళ్ళిన సంగతి తెలుసు వీరికి. దాన్ని వదిలేసి వీరు మన వెంకటరెడ్డి గారు మాట్లాడతారు, గతంలో ఈ ప్రాంతం నుంచి ఉద్యమాలు చేసినాం. 100కు 100% అప్పుడు చేసినాం ఉద్యమాలు. గతంలో తెలుగు తల్లి దగ్గర కూడా చేసినాం, మొన్నటి వరకు ఇందిరా పార్క్ వరకు చేసినాం, రానున్న రోజుల్లో ఇంకొక దగ్గర చేస్తాం. అది కోర్టు డిసిషన్ తీసుకుంటుంది, అది కోర్టులో తేలాల్సిన అంశం ఉంది. దాన్ని పట్టుకొని ఇవాళ చాలా స్పష్టంగా దాడులు చేసి, ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ధర్నాలు చేసుకుంటూ వచ్చి లోకల్ మీద దాడులు చేస్తే రేపు మీరు పోయారా కూర్చుంటారు, మీ మీద లోకల్ దాడులు చేయరా? మీరు ఎంతమంది కూర్చుంటారంటే 20 మంది కూర్చుంటారు. అక్కడ 50,000 మంది, ఇందాక సురేష్ రెడ్డి గారు చెప్పారు, 50,000 మంది స్థానికులు ఉన్నారు అక్కడ. రేపు ఇవాళ స్థానికుల మీద ప్రతిపక్షాలు దాడులు చేసినాయి, రేపు ఇదే ప్రతిపక్షాలు ఆయన కూర్చుంటే 200 మంది ఉంటారు, 50,000 మంది, అప్పుడు వాళ్ళు దాడి చేస్తారు. ఒకటి బిచ్చన్న గారు, జీవన్ రెడ్డి గారు మాట్లాడే దానిలో తనకే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అసలు మా ప్రభుత్వం బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది, అసలు ఎవ్వడు కూడా ధర్నాలకి లేదు, ఆ పరిస్థితి ఆలోచించడం లేదు అని అంటున్నారు. మరి మీకు ఎందుకంటే బాధ? అక్కడ ధర్నా పెట్టుకునేవాడు ఎవడు లేనప్పుడు, ధర్నాలే లేనప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? పర్మిషన్ గురించి అనేటువంటిది జనం ఎక్కడ వస్తారు? రెండవది ఏంటంటే బిచ్చన్న గారు నేను చెప్పదలుచుకున్నది, మీరు ఒక ఇంతకుముందు అన్నారు ఒక మాట, దాన్ని సెట్ బ్యాక్ చేసి
ఆడొక ఆ ప్లే గ్రౌండ్ లో ఒక అన్ని హంగులతో కలిగిన ఒక పెద్ద బ్రహ్మాండమైన భవనం కట్టి ఏ మాత్రం బయటికి వాయిస్ రాకుండా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఒక ప్రొటెస్ట్ భవన్ అనేటువంటిది మీరు ఎందుకంటే ప్రగతి భవన్ కట్టుకున్నారు కదా, దాంట్లో సగం బాగుంటది కదా. మీరు చెప్పండి రైట్ సార్. దీని పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఒక విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇక్కడ నేను దరిదాపు 32 ఏళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్నానండి. అదే ప్రాంతంలో 32 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాను. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళు మేము స్థానికులమని నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నా అంటే, స్థానికులు అంటే కొంతమంది పార్టీల వాళ్ళు ఉన్నారు దాంట్లో, కానీ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. గమ్మత్ ఏమంటే స్థానికులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కానీ అందరు కూడా అక్కడి నుంచి ధర్నా చౌక్ తీసేయాలని చెప్పి కూర్చున్నారు అక్కడ స్థానికులు కాబట్టి. దాంట్లో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు, అది స్పష్టం చేస్తున్నాం మీకు. ఆడ పార్టీలు రెండో విషయం ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ దెబ్బలు వాళ్ళు కొట్టిరా వీళ్ళు కొట్టిరా అనేది ఏమి జడ్జిమెంట్కి మనం కూర్చోవద్దు ఇక్కడ. నేను అనేది ఏంటంటే ఎవరు కొట్టినా కూడా వాళ్ళకి తగిలిన దెబ్బలు వీళ్ళకి తగిలి మనం ఎందుకు చేయాలి ఇదంతా? టుగెదర్ వి హావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండాలనా లేదా ఏం చేయాలన్న దానిపైన ఘర్షణ వాతావరణం లేకుండా, గొడవలు లేకుండా, పంచాయతీ లేకుండా కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చూసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.